ఓం నమో వైద్య వీర రాఘవ స్వామినే నమః. ఈ రోజున పుష్య అమావాస్య, మౌని అమావాస్య, తై అమావాస్య, చొల్లంగి అమావాస్య అని కూడా ఈ అమావాస్యకు పేరు. ఎంతో పరమ పవిత్రమైన 108 వైష్ణవ దివ్య దేశాలలో ఒకటైన తిరువళ్ళూరు వైద్య వీరరాఘవ స్వామి వారికి ఈ రోజున ఈ పిండి దీపంతో బెల్లము లేదా పంచదార కానీ బియ్యపిండిలో ఆవు నెయ్యి వేసి దీపారాధన వెలిగించటం వలన ఆరోగ్య సమస్యలు కానీ అన్ని సమస్యలు తొలుగుతాయి. ఈ రోజున పరమ పవిత్రమైన కుంభమేళ మనకిప్పుడు జరుగుతున్నది. ఈ కుంభమేళాకి ఎక్కడెక్కడి నుండో అఘోరాలు, నాగసాధువులు, ఎంతోమంది భక్తులు ఎక్కడెక్కడి నుండో ఈ రోజున వచ్చి ఒక 10,000 కోట్ల మంది దాకా వచ్చి ఈ ప్రయాగ్రాజ్లో స్నానాలు చేయడానికి వస్తున్నారనని ప్రభుత్వం వారు చాలా కట్టుదిట్టంగా అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. వెళ్ళిన చోట తొక్కిసలాట లేకుండా దొంగ సాధువులు కూడా ఉంటారు. వారి బారిన పడకుండా పవిత్ర నదిలో స్నానం చేసి రావాలి. ఓం నమః శివాయ. మనకిప్పుడు మహాకుంభమేళ పవిత్ర పుణ్యస్నానాలు ప్రయాగరాజ్లో జరుగుతున్నాయి కదా. అసలు ఈ కుంభమేళ ఉత్సవము ఎందుకు చేస్తారు, అసలు దీని వెనక ఉన్న కథ ఏంటో తెలుసుకుందాము. కుంభమేళ ఉత్సవం ఆచరణలోకి రావటం వెనుక ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది. అమృతం కోసము దేవదానవులు క్షీరసాగరాన్ని మదించిన కథ మన అందరికీ తెలిసిందే. రాక్షసుల చేతికి చిక్కిన అమృత భాండాన్ని వారి నుండి విడిపించేందుకు మహావిష్ణు మోహిని అవతారాన్ని ధరించాడు. తన మాయా విలాసంతో అమృత కలశాన్ని చేజిక్కించుకొని దేవతలకు పంచిపెట్టేస్తాడు. ఈ క్రమంలో విష్ణువు చేతిలో ఉన్న అమృత కలశం నుంచి 4 బిందువులు జారి భూమి మీద ఉన్న 4 ప్రాంతాల్లో నదీ జలాల్లో పడతాయి. ఆ 4 ప్రాంతాలే ప్రయాగ, హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని. అమృత బిందువులు కలిసిన పుణ్య విశేషం చేత ఆ నదీ జలాలు మరింత పవిత్రతను, శక్తిని పొందుతాయి. ఇందుకు ప్రతీకగా ఆ 4 ప్రాంతాల్లో నదీ స్నానం ప్రధానాంశంగా చెప్పబడింది. నాగసాధువులు ఇక్కడికి వచ్చి ఈ ప్రయాగరాజ్లో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. భక్తులు కూడా ఎక్కడెక్కడి నుండో వచ్చి ఈ మౌని అమావాస్య ఈ రోజున పుణ్యస్నానాలు చేయడానికి 10,000 కోట్ల దాకా వస్తున్నారని అంచనా. నేటితో పుష్యమాసం పూర్తయి రేపటి నుండి మాఘమాసము ప్రారంభమవుతున్నది.